మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత ఆత్మీయ స్వాగతం. ముందుగా అనంత గారు, జూన్ జూలై రేట్స్ ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే భారీ ప్లాంటేషన్లు, భారీ ఉష్ణోగ్రతలు వెయిట్ చేయాలి. ఉత్తర భారతం మొత్తం టమాటా ఉన్నాయి కాబట్టి ధరల గురించి ఎవరు అంచనా వేయలేరు. నో ఎక్స్పెక్టేషన్, వెయిట్ అండ్ సీ, చూడాల్సిందే మనం. ఇవాళ అన్న నందమూరి తారక 101వ జయంతి. తెలుగు తల్లి ముద్దుబిడ్డ, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగువారికి ఎనలేని సేవలు చేసి మద్రాసులన్న భావాన్ని తొలగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కొండంత ఎత్తున నిలబెట్టిన పౌరుష జ్వాల అన్న నందమూరి తారక రాముడు. ఆ మహనీయుడికి జయంతిని ఇవ్వాలని సమర్పించుకుంటూ ఇవాళ వీడియో చేశాను నేను. దానికి రాజేంద్ర నాయుడు గారు, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. బ్రదర్, ఆఫ్టర్ June 10th ది 15 kg బాక్స్ విల్ బి 1000 రూపీస్. నార్త్ బయర్స్ విల్ కమ్. జూన్ 15 తర్వాత ఉత్తర భారత వ్యాపారస్తులు వస్తారు. 15 kg బాక్స్ 1000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉందని శ్రవణ్ గారు కామెంట్ పెట్టారు. బట్ ఎదురు చూడాలి. ఇక మరొకటి పరిశీలిస్తే అన్నా రోజు రోజు డౌన్ అవుతున్నాయి. రమేష్ గారు, నిజమే అన్నా, నేను గతంలో చెప్పడం జరిగింది. ఉత్తర భారతం యొక్క టమాటాలు మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. హైదరాబాదు, విశాఖపట్నము, తమిళనాడు అన్ని ప్రాంతాలు కూడా ఆ టమాటాలు, కలకత్తా కూడా రావడం జరిగింది. దానివల్ల అక్కడ అమ్మకాలు దెబ్బతిన్నాయి. దాని యొక్క ప్రభావం ఆటోమేటిక్ మన మీద పడ్డది. ఉత్తర భారతంలో కాయలు తగ్గే వరకు, ఇక్కడికి రావడం ఆగే వరకు ధరల్లో ఎదుగుదల ఉండకపోవచ్చు. బట్ టమాటాలు ఎవరు చెప్పలేం. చూద్దాం ఏం జరుగుతుందో. జై ఎన్టీఆర్. దాని గురించి జై జై ఎన్టీఆర్. ఇక రమేష్ శ్రీ గారు, I already told that in the comment section. In the month of June, prices are not much good. Then July month, I am predicting high prices because of high temperatures and virus. ఈ గతంలోనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం జరిగింది. జూన్ నెల పెద్ద ధరలు ఉండకపోవచ్చు, కానీ జూలై నెలలో మాత్రం భారీ ధరలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారీ ఉష్ణోగ్రతలు, భారీ వైరస్ల నడుమే టమోటా పంటలో సాగు జరిగిందని. ఏదేమైనా మీరు అన్నట్టే జరగాలి. అన్నదాతలు బాగుండాలి. జై ఎన్టీఆర్. భాస్కర్ గారు, జై జై ఎన్టీఆర్. అభిమాని ఇలా ఉండాలి. ఉదయ్ నాయక్ గారు, అన్న నాకు చిన్నప్పటి నుంచి అన్న ఇంటి రామారావు అంటే బహిప్రాణం. నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. ప్రతి మనిషి కూడా ఆయనను క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఆయన నటుడుగా ఉన్నా, రాజకీయవేత్తగా ఉన్నా, ఇప్పుడు కూడా ఆయన ఉదయం 3 గంటలు లేవడం ఆయన దినచర్య. చివరి రోజుల్లో ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని లాక్కొని జరిగిన సంగతులన్నీ తెలిసింది 95లో. ఆ సమయంలో కూడా ఆయన సాయంత్రం 7ంటికి పడుకోవడం, ఉదయం 3ంటికి లేవడం, ఇది ఆయన దినచర్య. క్రమశిక్షణ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి అన్న నందమూరి తారక రాముడు ఆదర్శనీయుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డ. ఇవాళ తెలుగువారికి అంతు ఇంత గుర్తింపు, కీర్తి ఉందంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత దక్షిణాది నుంచి ప్రధానైన మన తెలుగువాడు పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఉత్తర భారతంలో టమోటా ఎప్పుడు తగ్గవచ్చు సయ్యద్ అన్న ఉత్తర భారతంలో ఇప్పట్లో టమాటా తగ్గే అవకాశం కలిగి మనం అనుకుంటున్నాం. భారీ ఉష్ణోగ్రత మీద మనం పంటలు పెట్టామని. ఈసారి మనకంటే వాళ్ళకి ఉష్ణోగ్రత తక్కువ. ఇప్పుడు కూడా కొత్త తోటలు కొన్ని చోట్ల ఉన్నాయి ఆరంభమయ్యేటివి. ఏదేమైనా మరొక నెల రోజుల వరకు వాళ్ళకు మన కాయలు డిమాండ్ వస్తుందని నేనేది అనుకోవడం లేదు. బట్ ప్రకృతి చేతుల్లో ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నాగరాజు గారు, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ వైఎస్ఆర్. ఎస్, ఎన్టీఆర్, వైఎస్ఆర్. ఈ దశాబ్దం 80 నుంచి మన 2000 వరకు మనం లెక్కలు వేసుకుంటే ఎన్టీఆర్, వైఎస్ఆర్ గొప్ప నాయకులు. బ్రో, ఈ రేట్ అయినా ఉంటుందా బ్రో? 1200 దగ్గర నుంచి ఇవాళ 900 వచ్చిందన్న టమోటా రేటు. ఇదివరకు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్, మనం ఏం చేయలేము. ఎందుకంటే భారీ ఉష్ణోగ్రతలు, భారీ ప్లాంటేషన్లు, ఉత్తర భారతంలో టమాటాలు చూడాల్సింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం పడుతుందంతా ప్రేక్షక పాత్ర. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అఖిల్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మీరు కామెంట్ బాక్స్లో వచ్చారు. మీకు మా యూట్యూబ్ ఛానల్ మానవతంలో మీకు స్వాగతం అన్న. ఆయన పెట్టిన కామెంట్, జూన్ 15 నుండి 1000 నుంచి 2000 ఎక్స్పెక్ట్ రేట్. చిన్న భాష పెద్ద భాష చెప్పలేదు, కానీ దానికి లక్ష్మీ మధు గారు రిప్లై ఇచ్చారు. ఎందుకు బ్రో ఇలాంటి కామెంట్స్ పెట్టి రైతులకు ఆశలు పెంచుతారు? ఇవన్నీ చేసి పెట్టుబడులు ఎక్కువ పెట్టి తోటలేమో సూపర్గా పెంచాము, క్రాప్ చాలా బాగుంది, ప్రైస్ చూస్తే అంటే ఆయన ఉద్దేశం ధరలు చూస్తే స్థిరంగా లేవు కాబట్టి ఇలాంటి కామెంట్లు పెట్టవద్దని పెట్టారు. దానికి మళ్ళీ అఖిల్ రెడ్డి గారు రిప్లై ఇచ్చారు. జూన్ 15 నుండి రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆల్రెడీ ప్లాంటేషన్ చేసి ఉంటే జూన్ 15 నుండి కాయలు కటింగ్కి వస్తే
ఇప్పుడు నేను చెప్పాను అని ఇప్పుడు ప్లాంటేషన్ చెయ్యమని చెప్పలేదు కదా. ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే అవి వచ్చే టైంకి రేట్స్ ఎలా ఉంటాయో చెప్పలేం. సో నేను నెగిటివ్గా ఏం చెప్పలేదు, ప్లీజ్ అండర్స్టాండ్. బ్రో ప్లీజ్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు. నాకు జూలై ఫస్ట్ వీక్ వరకు కాయలు వస్తాయి బ్రో. మీరు చెప్పిన ప్రైస్ ఉంటే ఐఎమ్ వెరీ లక్కీ, కానీ ఈ ప్రైజెస్ డౌన్ అవుతున్నాయి, టెన్షన్ అంతే బ్రో. నేను మార్చిలో ప్లాంటేషన్ చేశాను, ఇప్పుడు చేయడం లేదు బ్రో. నేను హర్టింగ్గా మాట్లాడి ఉంటే సారీ, మీ మనసులో పెట్టి సారీ అని మధు గారు కామెంట్ పెట్టారు. దానికి అఖిల్ రెడ్డి గారు, దీంట్లో విశ్లేషణ లేదు, మొత్తం చదివాన్ని మీరు అర్థం చేసుకోండి. దాని అఖిల్ రెడ్డి గారు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అండి. బై ది వే మీకు మంచి ప్రైసెస్ వస్తాయి, ఐ హోప్ మీకు మంచి ధరలో వస్తుంది, నాకు నమ్మకం ఉంది అని కాబట్టి మొత్తం మీద అఖిల్ రెడ్డి గారు అయితే జూన్ 10 తర్వాత ధరలు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులు అఖిల్ రెడ్డి గారు కామెంట్ బాక్స్లోకి వచ్చారు. అఖిల్ రెడ్డి గారు మీకు స్వాగతం, ఎలా ఉన్నారు? చివరిగా మంజునాథ్ గారు, అన్న ఉత్తర భారతంలో ఎక్కడెక్కడ టమోటాలు ఉన్నాయి, ఇందుగలడందులేడేను సందేహము వలదు కలండు చక్రి స్వరూపగతండు ఎందెందు వెతికినా అందందే కలడు. నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడని భక్త ప్రహ్లాద 2 అక్షరాలు అడిగితే ప్రహ్లాద గారు చెప్పిన పద్యం ఇది. అదే, ఎక్కడ చూసినా కూడా హరి ఉన్నాడు, ఎందుకు లేని సందేహం వలదని. ఆ రకంగా టమాటాలు దేశవ్యాప్తంగా ఎక్కడ పండిస్తారు, పండించిన చోట కూడా టమాటాలు పండిస్తున్నారు. మన ప్రాంతంలో అయితే కూరగాయలు, పూలు ఇవే ఎక్కువగా పండించే రైతులు కూడా ఈసారి టమాటాలే పండిస్తున్నారు. కాబట్టి టమాటాలు అన్ని చోట్ల ఉన్నాయన్నా లేని చోట ఎక్కడ లేదు. అందుకే చెప్పండి, ఈ సంవత్సరం నో ఎక్స్పెక్టేషన్, అంచనాలు వేయలేం, ప్రేక్షక పాత్ర మాత్రమే మంది అని చెప్పి. ఇక మనం చివరిగా రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లో హెవీ టెంపరేచర్ వాస్తవమే. మనకు కూడా అధిక ఉష్ణోగ్రతలు, మనతో పోలి ఉష్ణోగ్రత తక్కువ అన్నారు, మనకు వచ్చేట్లు వాళ్ళకు కూడా దిగుబడి వస్తుంది. ఏదేమైనా గత సంవత్సరం యొక్క భారీ ధరల సునామీతో ఈ సంవత్సరం అంతా అయోమయంగా టమోటాల పరిస్థితి. ఇది ఏదేమైనా అందరికీ మంచి జరగాలి. ఎందుకంటే ఈ భారీ ఉష్ణోగ్రతల మధ్య చాలా కష్టపడి వేలకు వేలు డబ్బులు పెట్టి చంటి బిడ్డలు సాగినట్లు ఈ టమోటా పంటను అన్నదాతలు చూశారు. వారి కష్టం వృధా కాకూడదు, వారికంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక మారు అన్న నందమూరి తారక రామునికి 101వ శతజయంతి నివాళిని సమర్పించుకుంటూ పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్న ఎన్టీఆర్ సదా స్మరామి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.